మీది నిజామాబాదు, బాన్సువాడ నుంచి ఆ! చిన్న పల్లెటూరు నుంచి ఇక్కడికి రావటం జరిగింది. అవును సార్. బాన్సువాడ పక్కన వెంకటాపురం అనే తండా మాది. హ్మ్. సో, అక్కడ మాక్సిమం 150 హౌసెస్ ఏమో ఉంటాయి. హ్మ్. నేను బాన్సువాడలో చదువుకున్నాను. 4-8 వరకు. హ్మ్. 8 వరకు చదువుకున్నట్టే పోస్టర్ మీద ఆహ్, బాబుమోహన్ గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు పోస్టర్ మీద వీళ్ళు ఫోటోస్ ఉంటే నేను సినిమాకెళ్ళిపోయేవాడిని. హీరోలు ఎవరనేది చూసేవాడిని కాదు. హ్మ్. సో, చిన్నప్పటి నుంచి ఆ కామెడీ అనేది బాగా ఇష్టం ఉండేది నాకు తెలియకుండానే. ఓకే. ఆ! సో, దాని మీద సరదాగా చదువుకున్నప్పుడే డైలాగ్ రాసుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళలాగా యాక్టింగ్ చేయడం గానీ, హ్మ్. అలా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. చేస్తూ ఉండేవాడిని. సో, అండ్ మెయిన్ బేసిక్ ఏంటంటే చిరంజీవి గారంటే నాకు బాగా ఇష్టం. చిరంజీవి సార్ డాన్స్ గానీ పిచ్చి నాకు. పెళ్ళిలో ఆయన పాటలేయడం గానీ అవి బాగా చేసేవాడిని. హ్మ్. సో, ఆ అభిమానమే, ఆ ఇంట్రెస్టే నాకు ఈరోజు ఇండస్ట్రీకి రావడానికి కారణమైందనుకుంటున్నాను. ఒక రకంగా ఆ డాన్సేనా మీకు ఒక స్ట్రగుల్ పీరియడ్ మీరు అనుభవిస్తున్నప్పుడు అది మిమ్మల్ని కాపాడిందా? అదే డాన్సా? అవునండి. అవును. హ్మ్. సో, ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడు యాక్టింగ్‌తో పాటు 2 ఇయర్స్ కోర్స్ చేశాను. హ్మ్. యాక్టింగ్ అండ్ డాన్స్. హ్మ్. సో, సరదాగా నేర్చుకున్నాను. డాన్స్ నేర్చుకున్నాను. ఆ పెళ్ళిలో మనం అది వేరు, ఇక్కడ మన టైమింగ్‌తో చేసేది వేరు ఉంటుంది కదా! ఓకే. అదేంటంటే అది మన ఇష్టం. అదే. ఆ! క్యాసెట్ పెడితే మన ఇష్టం. అవునవును. ఇక్కడ మన ఇష్టం ఉండదు. అదే. కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఆ! సో, ఇన్‌స్టిట్యూట్‌లో టైమింగ్స్‌తో అలా నేర్చుకున్నాను డాన్సు. ఆ! 2 ఇయర్స్ నేర్చుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత అంటే మన ఊరు నుంచి వచ్చి ఒక ఊహాగానాల్లో వచ్చేస్తాం హ్మ్. ప్రతి హ్మ్. వ్యక్తి. హ్మ్. అక్కడ ఇండస్ట్రీకెళ్తే అంటారు కదా! "అరే! భలే చేస్తావురా నువ్వు డాన్స్ బాగా చేస్తావు. హ్మ్. యాక్టింగ్ కూడా భలే చేస్తున్నావు. నువ్వు ఇండస్ట్రీకెళ్ళిపో. నీకు చాలా మంచి ఆర్టిస్ట్ అయిపోతావు." హ్మ్. అవునా? అని చెప్పి వాళ్ళు అక్కడే చెప్పిన వెంటనే రోజు ఏమా నెల రోజుల్లో మనం ఇక్కడ అయిపోవచ్చు చెప్పారు కదా! ఆ! అని చెప్పేసి హ్మ్. వచ్చేసాం. హ్మ్. వచ్చిన తర్వాత కొంటే కొన్ని మనం డైరెక్ట్ వెళ్ళడం కంటే కొన్ని మెయిన్ బేసిక్స్ నేర్చుకొని వెళ్ళడం మంచిదని నాకు ఆలోచన వచ్చింది. ఓకే. డైరెక్ట్ వెళ్ళి మనకి ఏంటో తెలియదు. హ్మ్. సో, ఎలా ఉంటది ఏముంటదనేది ముందు తెలుసుకోవడం బెటర్ అని చెప్పేసి ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయి హ్మ్. 2 ఇయర్స్ యాక్టింగ్ అండ్ డాన్స్ అలా కోర్స్ చేశాను. హ్మ్. చేసిన తర్వాత నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడే అనుభవాలు. అంత ఛాన్సెస్ అనేది అంత ఈజీ కావు అనేది. హ్మ్. సో, 2 ఇయర్స్ చేశాను. 2 యాక్టింగ్, డాన్స్ నేర్చుకున్న తర్వాత బయటికెళ్ళాను. నాది బాగా డబ్బులున్న ఫ్యామిలీ, సెటిల్ అయిన ఫ్యామిలీ ఏం కాదు నాది. నా ఫ్యామిలీ గూడా మా ఫాదర్ ఫార్మరు. హ్మ్. మా అమ్మ అంగన్వాడీ టీచర్ ఉండేది. హ్మ్. సో, వాళ్ళు గూడా ఒక 20 ఇయర్స్ బ్యాకు చాలా పూర్ ఫ్యామిలీ మాది. ఓకే. ఒక అంటే ఆహ్, తినడానికి కూడా ఇబ్బంది పడే ఫ్యామిలీ మాది ఒకప్పుడు. నా 20 ఇయర్స్ బ్యాక్. నాకు ఇంటి నుంచిగా హెల్ప్ చేసే కెపాసిటీ నా ఫ్యామిలీకి లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా తమ్ముళ్ళున్నారు ఇద్దరు గదా మీకు? తమ్ముళ్ళున్నారు. ఓకే. ఇద్దరు ఆ! తమ్ముళ్ళున్నారు. అన్‌మ్యారీడ్ అప్పుడే వాళ్ళు. అదే. అదే. ఆ! సో, మా నాన్న గాని ఆహ్, మాకు చాలా వరకు మా ఫ్యామిలీ నా చిన్నప్పుడు మాకు 2 బర్రెలుండేయి. హ్మ్. ఆ పాలమ్ముకొని ఫీడింగ్‌తో బతికిన రోజులు చాలా ఉన్నాయి మా ఫ్యామిలీలో. ఓకే. ఓకే. దాని పాలమ్ముకొని రైస్ తెచ్చుకోవడం, బియ్యం తెచ్చుకోవడం హ్మ్. అలా. మా నాన్న బాన్స్వాడకు వచ్చి 12 కిలోమీటర్ల సైకిల్ తొక్కి అడవిలోంచి వచ్చి నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు హ్మ్. అడవిలోంచి 12 కిలోమీటర్లు తొక్కి సైకిల్ తొక్కి కట్టెలు అమ్మేసి ఆ డబ్బులతో బియ్యం అమ్ముకోవడం. హ్మ్. బియ్యం తెచ్చుకోవడం. అలా అంటే ఆ స్టేజ్‌లో ఉన్న ఫ్యామిలీ నాది. ఆ టైంలో నేను 10థ్ వరకు 10థ్ ఫెయిల్ అయ్యాను. హ్మ్. ఫెయిల్ అయిన తర్వాత ఇండస్ట్రీకి చిన్న ఇంట్రెస్ట్ ఉంది గదా! హ్మ్. ఏదో పని చేసుకుందాం అని చెప్పేసి ఇండస్ట్రీకొచ్చాను నా ఫ్రెండ్‌తో. హ్మ్. నా ఫ్రెండ్ గోపితో ఇండస్ట్రీకొచ్చాను. సారీ ఏదో వర్క్ చేద్దామని వచ్చాను. రిప్రజెంటేటివ్‌గా చేశాను ఒక హ్మ్. 2, 3 మంత్స్. హ్మ్. దాని తర్వాత మెయిన్ బేస్ ఇది. ఇక్కడ ఇది ఇండస్ట్రీ ఒకటి ఉంది గదా! హ్మ్. ఇలా కనుక్కుందామని హ్మ్. ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి సో అండ్ సో కనుక్కొని మళ్ళీ ఊరికెళ్ళిపోయి నా ఫ్రెండ్స్ దగ్గర హ్మ్. మా బాబాయిలుంటారు. మోహన్ లాల్ అని అండ్ దశరథ్ బాబాయ్ అని. వాళ్ళ హ్మ్. దగ్గర 2000 తెచ్చుకొని హ్మ్. ఇంటి వాళ్ళు గూడా తీసుకోలే డబ్బులు. అదేలే. అదే. ఆ! ఆ! హ్మ్.
సో 2000 తీసుకొని వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయా. ఓకే. ఓకే. 2000 తెచ్చుకొని ఇన్స్టిట్యూట్ పేరు సూపర్ స్టార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని ఉండేది. ఓకే. నేను ధనరాజు దాంట్లోనే నేర్చుకున్నాం. Okay. ఫస్ట్ నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో వాడు మాస్టర్ చేతి కింద ఉండేవాడు. వాడే పరిచయం నాకు, ధనరాజ్. నేర్చుకున్న తర్వాత బయటికి వెళ్ళాలిగా, ఇంకా మన కోర్స్ అయిపోతే ఇంకా అక్కడ ఉంచారు కదా, ఇంకా బయటికి వెళ్ళి రూమ్ రెంట్ కట్టి భోజనానికి డబ్బులు అంత కెపాసిటీ మనకు లేదు. ఎలాగో 1-2 months అలా. అప్పటికి మనకు డ్యాన్స్ వచ్చు కానీ మనకు సర్కిల్ లేదు కదా. ఏంటంటే డ్యాన్స్ క్లాస్ చెప్పుకుంటూ కానీ ఎక్కడైనా యాన్యువల్ డేలు చేయించుకోవడం కానీ మనకు సర్కిల్ తెలియదు కదా. ఏంటనేది ఆ బేసిక్స్ కూడా తెలియదు. ఎలా చేయించాలి, ఎలా నేర్పించాలి. నేర్చుకోవడం తెలుసు అంతవరకు, నేర్పించే థాట్ ఆలోచన లేదు. ఎలా నేర్పించాలో మనకు తెలియదు. 1-2 months అలా రూమ్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ రూమ్లో అడ్జస్ట్ అయ్యి 300-400 రూమ్ రెంట్ ఉండేది. అయిన తర్వాత ఇంకా కెపాసిటీ లేదు మనం కట్టుకునేది. కట్ చేస్తే పక్కనే మా ఇన్స్టిట్యూట్ పక్కన ఆ ఫిలిం నగర్లోనే విజయ్ గారు అని ఉండేవాళ్ళు, రౌలి గారి బ్రదర్. సో ఆయన ఆర్టిస్ట్ అప్పటి నుంచి ఉన్నారు కదా. సో సార్ దగ్గర, నేను విజయ్ గారి దగ్గర పక్కనే ఉంటే ఆయన దగ్గర ఆయనకు వంట చేసి పెట్టడం, సార్తోనే ఉండడం అలా చేసేవాడిని. సార్ కూడా ఒక 2 years ఆయన దగ్గర నాకు ఫీడింగ్ అయింది. సార్తోని షూటింగ్కి వెళ్ళడం అంటే ఎలా ఉండేది అట్మాస్ఫియర్ మనకు తెలిసింది అప్పుడు. సో సార్ కూడా తన సొంత మనిషిలాగా విజయ్ గారు నన్ను చాలా చక్కగా చూసుకునేవారు. వంట చేసుకొని పెట్టి సరదాగా ఉండేవాళ్ళం. 2 years ఆయన దగ్గర ఉండి ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుందని మనకు అర్థమైంది. దాని తర్వాత నేను బయటికి వచ్చి రూమ్ తీసుకొని చిన్న చిన్న డ్యాన్స్ క్లాసులు చెప్పుకుంటూ హోమ్ క్లాసెస్ కానీ యాన్యువల్ డేలు చేయించడం కానీ అలా చేసేవాడిని. చిన్నతనంలో అంత చూశారు కదా, ఇక్కడికి వచ్చాక ఇక్కడ మీరు ఇంకా స్ట్రగుల్ అనుభవించారు. బట్ ఇవి పెయిన్ అనిపించలేదా మీకు వాటితో కంపేర్ చేసుకుంటే? ఇక్కడ వాటితో కంపేర్ చేస్తే పెయిన్ అనేది చాలా రోజులు పెయిన్ అనిపించినా దాన్ని నేను బేర్ చేయాలనుకున్నా. ఓకే. అదే దాన్ని చాలా పెయిన్ పడ్డాను. చాలా అవమానాలు కానీ ఇది అది కానీ ఊర్లో వెళ్ళడానికి కూడా భయపడేవాడిని. ఎందుకంటే ఏం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే ప్రతి ఇంట్లో అందరికి ఎదురయ్యే ఇదే. మన బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ప్రతి వ్యక్తికి ఎదురయ్యే సంఘటనలే ఇవి. కాబట్టి నాకు ఒక్కడికే కాదు, ఊరికి వెళ్ళడానికి కూడా భయపడి, ఊర్లోకి వెళ్తే అందరు అడుగుతారు ఏ సినిమాలో చేస్తాడు, అందుకని ఊరికి వెళ్ళడానికి కూడా భయపడేవాడిని నేను. ఇక్కడ చాలా సంఘటనలు కానీ తినడానికి నేను ఇప్పుడు గుర్తుందండి. ఏంటంటే నా దగ్గర 10 రూపాయలు ఉండేది. 10 రూపాయలు బియ్యం కొంటే 1/4 కిలో వచ్చేది. 10 రూపాయలతో నూకలు కొనేవాడిని. నూకలు కొంటే కిలో వస్తుంది. బియ్యం కొంటే 2 రోజులు తినొచ్చు, నూకలు కిలో తీసుకుంటే 4 రోజులు తినొచ్చు అని చెప్పి నూకలు తీసుకొని నూకలు తినేవాడిని నేను రూమ్లో. అంటే మనకు మనం తిని ఎంజాయ్ చేయడానికి రాలే, మనం ఏదైనా సాధించడానికి వచ్చాం. ఆ కడుపులో ఏదో పడేస్తే ఎనర్జీ కావాలి కదా బాడీకి. ఎనర్జీ లేకుండా మనం ఎంతో ఏదో ఈ చేసేద్దాం ఆ చేసేద్దాం అంటే ఏం కాదు. నువ్వు ఎంతో కొంత బాడీలో స్టామినా ఉంటేనే నువ్వు ఏదైనా చేయడానికి. మనకు ఆ మంట ఉంటుంది చూడు కడుపులో, ఆకలి మంట, అది రాకూడదు. ఏదో పడేద్దాం ఫస్ట్, అది ఏదైతే ఏముంది ఆ ఆలోచన ఉండే తప్ప ఇది తినాలి అది తినాలి అలా. నేను చాలా రోజులు నూకలు తీసుకొని 10 రూపాయల కిలో ఏదో నూకలు ఉండేది, 5-6 రోజులు వచ్చేది. అది బ్రహ్మాండంగా వండుకొని తినేవాడిని. బట్ అంత స్టేజ్కి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు ఉండాలంటే ఉండాలి ఇండస్ట్రీలో. రైస్ కోసం ఎదురు చూసిన రోజు నా చిన్నతనంలో ఉంది. దీపం ఉండేది కాదు మా ఇంట్లో, దీపం ఉండేది వేరే వాళ్ళ ఇంట్లో, కరెంట్ ఉండేది. నేను సరదాగా చదువుకోవాలనుకుంటే కిరెంట్ వాళ్ళ నా ఇంట్లో వెళ్ళి చదువుకునేవాడిని. నేను కిరోసిన్ దీపాన్ని చూసి ఇంట్లో కొన్ని సంవత్సరాలు చూసాను. మా ఇంట్లో ఊర్లో కరెంట్ ఉండేది కానీ మా ఇంట్లో ఒక్కరి ఇంట్లోనే కాదు, కొంతమంది ఇంట్లో, అది పూర్గా ఉండేవారు ఉంటారు, వాళ్ళ ఇంట్లో
దీపం కిరోసిన్ దీపం ఉండేది. కిరోసిన్ తేవడం, మ్, ఆ, దీపం అంటే రేషన్ బియ్యం ఓ 5-6 కిలోమీటర్లు ఏమో ఉండేది. అక్కడ నుంచి తెచ్చుకోవాలి మేము. ఎప్పుడు ప్రతి ఊర్లో అయిపోయింది కాబట్టి వెళ్ళి కిరోసిన్, చక్కెర, రేషను నడుచుకొని ఒక 6-7 కిలోలేమో ఇస్తారు కదా మంత్లీ. అది తీసుకొని వాగు దాటేసి నేను మెత్తుకొని వచ్చేవాడిని నా చిన్నతనంలో. సో అది మ్, ఆ దీపాన్ని చూసి ఆ అన్నం తినాలనే దీన్ని చూసి కళ్ళారా చూస్తాను నేను. ఓకే. ఆ, ఒకవేళ మాకు ఆ బర్రెనే లేకపోతే మా పరిస్థితి ఏంటి అని ఫీల్ అయ్యామండి తప్ప ఆ నాన్న కష్టం చూసి ఆ రోజు 4కి లేచి 3కి లేచి మంచి వ్యవసాయదారుడు నాన్న. 4-3 లేచి కట్టెలు అమ్ముకొని వస్తుంటే ఆ, అదే అదే ఫీల్ అయ్యేవాడిని తప్ప ఈరోజు అదే మిల్క్ లేకపోతే మా పరిస్థితి ఏంటి, నాన్న ఎంత కష్టపడకపోతే మొత్తం 5-6 తినాలి పరిస్థితి ఏంటి, అందరు బాగానే ఉన్నారు కదా, మినిమం తినడానికి దేవుడు కూడా మాకు కూడా మినిమం తినడానికి ఇస్తే బాగుండేదే. చిన్నప్పుడు మొక్కజొన్న రొట్టెలు తినేవాళ్ళం. మాకు పొలం ఉండేది, అది వర్షానికి సంబంధించి ఉండదు, వేస్తే వస్తుంది లేకపోతే లేదు. బట్ చిన్నప్పుడు అందరు అన్నం తినేవాళ్ళు, మాకు రొట్టెలే ఉండేవి, మొక్కజొన్న రొట్టెలు. అందరు అన్నం తింటుంటే మాకు అన్నం తినాలని ఆశ. నా చిన్నతనంలో అన్నం తినలే నేను. అంటే దొరికేది మాకు లేదు. పొలం మొక్కజొన్న చేను ఉండేది అంతే, అది పండితే లేదు, పండితే దాన్ని రొట్టెతో చేసుకొని తింటారు. చిన్నతనంలో అన్నం దొరికేది కాదు. అమ్మని అనేవాడిని, అమ్మ పిండి ఇచ్చేసి కొద్దిగా అన్నం బియ్యం ఎక్కడి నుంచి తీసుకొని రామ్మా, అన్నం తినాలని ఉందామా అనేవాడిని.